హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం బిఆర్ అంబేద్కర్ రావు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం అంబేద్కర్ గారి జీవన విధానం, ఆయన చదువు, అతను ప్రజల కోసం చేసిన గొప్ప పోరాటాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇక వీడియోలోకి వెళ్దాం. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని ఎంహావ్, ప్రస్తుత అధికారికంగా డాక్టర్ అంబేద్కర్ నగర్ అని పిలుస్తున్న పట్టణం మరియు సైనిక కంటైన్మెంట్లో జన్మించారు. ఆయన సుబేదార్ హోదాలో ఉన్న సైనిక అధికారి రామ్జీ మలోజీ సక్పాల్ 14వ మరియు చివరి సంతానం. ఆయన కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న అంబాదావే మండన్ఘాట్ తాలూకా పట్టణానికి చెందిన మరాఠీ నేపథ్య కలది. అంబేద్కర్ పూర్వీకులు చాలా కాలం పాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో పనిచేశారు మరియు ఆయన తండ్రి ఎంహావ్ కంటోన్మెంట్లో బ్రిటిష్ ఇండియా ఆర్మీలో పనిచేశారు. అంబేద్కర్ అంటరాని వారిగా పరిగణించబడే మరియు సామాజిక ఆర్థిక వివక్షకు గురయ్యే మహాజ్ దళిత కులంలో జన్మించారు. వారు పాఠశాలకు వెళ్ళినప్పటికీ అంబేద్కర్ మరియు ఇతర అంటరాని పిల్లలను వేరుగా ఉంచేవారు మరియు ఉపాధ్యాయులు వారిపై పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు, సహాయం కూడా చేసేవారు కాదు. వారిని తరగతి గది లోపల కూర్చోవడానికి అనుమతించేవారు కాదు. వారికి నీళ్లు తాగవలసిన అవసరం వచ్చినప్పుడు ఆ నీటిని కానీ అది ఉన్న పాత్రను కానీ తాకడానికి అనుమతి లేనందున ఉన్నత కులానికి చెందిన వారు ఎవరైనా ఆ నీటిని పైనుంచి పోయవలసి వచ్చేది. ఈ పనిని సాధారణంగా చిన్న అంబేద్కర్ కోసం పాఠశాల ప్యూన్ చేసేవాడు. ఒకవేళ ప్యూన్ అందుబాటులో లేకపోతే ఆయన నీళ్లు కూడా తాగకుండానే ఉండాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని ఆయన రచనలో ప్యూన్ లేడు, నీళ్లు లేడు అని వర్ణించారు. ఆయన ఒక గోన సంచిపై కూర్చోవలసి వచ్చేది. దానిని ఆయన తనతో పాటు ఇంటికి తీసుకువెళ్లాల్సి ఉండేది. రామ్జీ సక్పాల్ 1894లో పదవి విరమణ చేశారు మరియు 2 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబం సతార్కు బదిలీ అయ్యింది. వారు తరలి వెళ్ళిన కొద్ది కాలానికే అంబేద్కర్ తల్లి మరణించారు. పిల్లలను వారి మేనత్త చూసుకున్నారు మరియు వారు కష్ట పరిస్థితులలో జీవించారు. అంబేద్కర్ దంపతులకు బలరాం, ఆనందరావు, భీమారావు అనే 3 కుమారులు, మంజుల, తులసి అనే 2 కుమార్తెలు ఉన్నారు. ఆయన తోబుట్టువులతో అంబేద్కర్ మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉన్నత పాఠశాలకు వెళ్ళారు. ఆయన అసలు ఇంటి పేరు సాక్పాల్, కానీ ఆయన తండ్రి పాఠశాలలో ఆయన పేరును అంబా వాడేకర్గా నమోదు చేయించారు. దీని అర్థం ఆయన రత్నగిరి జిల్లాలోని తన స్వగ్రామమైన అంబాడావేకు చెందినవారని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే భీమ్రావ్ గురువు గురించి. ఆయన మరాఠీ బ్రాహ్మణ గురువు అయిన కృష్ణాజీ కేశవ్ అంబేద్కర్. భీమ్రావుకు తన పై చదువులలో ఇబ్బంది ఉండకూడదని ఆయన ఇంటి పేరును అంబా వాడేకర్ నుండి తన సొంత ఇంటి పేరైన అంబేద్కర్గా మార్చారు. దీని కారణంగానే ఇప్పుడు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పిలుస్తున్నాం. 1897లో అంబేద్కర్ కుటుంబం ముంబైకి మారారు. అక్కడ ఎల్ఫిస్టన్ హై స్కూల్లో చేరిన ఏకైక అన్టచబిలిటీ విద్యార్థిగా అంబేద్కర్ నిలిచారు. 1906లో ఆయనకు సుమారు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 9 ఏళ్ల బాలిక అయిన రామాబాయితో ఆయన వివాహం జరిగింది. 1907లో ఆయన మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ మరుసటి ఏడాది బొంబాయిలో ఉన్న ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చేరారు. 1912 నాటికి ఆయన బొంబాయి నుంచి ఎకనామికల్ మరియు పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పొందారు. 1913లో 22 ఏళ్ల వయసులో న్యూయార్క్ నగరంలోని కొలంబియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యకు అవకాశాలు కల్పించేందుకు బరోడా గైక్వాడ్ స్థాపించిన ఒక పథకం కింద అంబేద్కర్కు 3 సంవత్సరాల పాటు నెలకు 11.50 స్టెర్లింగ్ బరోడా రాష్ట్ర స్కాలర్షిప్ లభించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1448 రూపాయలు. ఆయన జూన్ 1915లో తన ఎంఏ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఆయన ప్రధానంగా ఎకనామిక్స్ మరియు ఇతర సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ అండ్ ఆంథ్రాలజీ చదివారు. 1916లో ఆయన తన 2వ మాస్టర్స్ పూర్తి చేశారు. అంబేద్కర్ 1927లో కొలంబియాలో ఎకనామిక్స్లో తన పిహెచ్డి పట్టా పొందారు. అంబేద్కర్ 1921లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1923లో ఆయన డిఎస్సి పూర్తి చేశారు. బొంబాయి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన అంటరాని వారికి, అన్టచబిలిటీస్కి విద్యను ప్రోత్సహించడానికి మరియు వారిని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నించారు. అతని మొదటి ప్రయత్నం
విద్య మరియు సామాజిక ఆర్థిక మెరుగుదల, అలాగే అవుట్కాస్టర్స్ సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన కేంద్ర సంస్థ బహిష్కృత్ హితకారిణి సభను స్థాపించాడు. ఆ సమయంలో దళిత హక్కుల పరిరక్షణ కోసం అణగారిన తరగతులుగా పిలువబడే అతను మూక్ నాయక్, బహిష్కృత్ భారత్ మరియు సమానత్వం వంటి అనేక పత్రికలను ప్రారంభించాడు. అంబేద్కర్ గారు 64 సబ్జెక్టులో నిష్ణాతులు, 11 భాషల్లో ప్రావీణ్యులు. ఆయనను గౌరవార్థం బాపు సాహెబ్ అని కూడా సంబోధిస్తారు. ఈ పదానికి గౌరవనీయమైన తండ్రి అని అర్థం. 1927 నాటికి అంబేద్కర్ అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రజా తాగునీటి వనరులను తెరిచేందుకు ప్రజా ఉద్యమాలు మరియు పాదయాత్రలతో అతను ప్రారంభించాడు. హిందూ దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం పోరాటాన్ని కూడా ప్రారంభించాడు. పట్టణంలోని ప్రధాన నీటి ట్యాంక్ నుండి నీటిని తీసుకునే అంటరాని సమాజం యొక్క హక్కు కోసం పోరాడటానికి అతను మహాద్లో సత్యాగ్రహానికి నాయకత్వం వహించాడు. 25 డిసెంబర్ 1927న అతను మనుస్మృతి ప్రతులను కాల్చడానికి వేలాది మంది అనుచరులను నాయకత్వం వహించాడు. ఆ విధంగా ఏటా డిసెంబర్ 25ని అంబేద్కరిస్టులు మరియు దళితులు మనుస్మృతి దహన్ దిన్గా జరుపుకుంటారు. అంబేద్కర్ మనుస్మృతిని కేవలం ఒక ప్రాచీన గ్రంథంగా మాత్రమే కాకుండా దళితులు అణచివేతకు మరియు స్త్రీలను అణగదొక్కడానికి బానిసత్వపు బైబిల్గా భావించారు. మతం, బానిసత్వం ఒకదానికొకటి పొసగవు అని ఆయన వాదించారు. హిందువులు ఈ గ్రంథాన్ని పూజిస్తున్నంతకాలం నిజమైన సామాజిక సంస్కరణ అసాధ్యమని ఆయన చెప్పారు. పుట్టుక, కులం ఆధారంగా సామాజిక శ్రేణిని, అసమానతను, అమానవీయ ప్రవర్తనను బలపరిచే ఆ గ్రంథ బోధనలకు వ్యతిరేకంగా జరిగిన ప్రత్యక్ష నిరసనే ఈ దహనకాండ. కాలారాం మందిర్ సత్యాగ్రహం 1930 మార్చి 2న ఆలయంలోకి ప్రవేశించేందుకు అంబేద్కర్ ఈ ఆలయం వెలుపల పెద్ద నిరసన నిర్వహించారు. 1932లో బ్రిటిష్ కాలనియల్ ప్రభుత్వం 25 డిసెంబర్ 1932న లో క్యాస్ట్ తరగతులకు ప్రత్యేక ఓటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పూనా ఒప్పందం అని పిలువబడే ఒప్పందం అంబేద్కర్ హిందువులలో తక్కువ క్యాస్ట్ తరపున మరియు మదన్ మోహన్ మాల్వా ఇతర హిందువుల తరపున మధ్య సంతకం చేయబడింది. 71కి బదులుగా 148 సీట్లు వచ్చాయి. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన వెంటనే నూతన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ డొమినియన్ ఆఫ్ ఇండియన్ న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని అంబేద్కర్ను ఆహ్వానించారు. ఆ తర్వాత 2 వారాలకు భవిష్యత్ భారత గణతంత్ర రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. అంబేద్కర్ మొదటి భార్య రామాబాయి దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా 1935లో మరణించారు. 1940ల చివరిలో డ్రాఫ్టింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పూర్తి చేసిన తర్వాత ఆయన నిద్రలేమి సమస్యతో బాధపడ్డారు. కాళ్ళలో నరాలు సంబంధిత నొప్పిని అనుభవించారు. ఆ సమయంలో చికిత్స నిమిత్తం ఆయన బొంబాయి వెళ్ళారు. అక్కడ MBBS పట్టభద్రురాలైన శారదా కబీర్ను కలిశారు. 1948 ఏప్రిల్ 15న ఆయన ఆమెను వివాహం చేసుకున్నారు. అంబేద్కర్ తన 2వ భార్య సవితా అంబేద్కర్ కారణంగా బ్రతకగలిగారు. ఆమె 2003లో మరణించారు. ఆయన మరణానికి కొన్ని వారాల ముందు 1956 అక్టోబర్ 16న ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. 1956 డిసెంబర్ 6న ఢిల్లీలోని తన నివాసంలో నిద్రలోనే అంబేద్కర్ గారు తుది శ్వాస విడిచారు. 1956లో అంబేద్కర్ మరణించిన 34 సంవత్సరాల తర్వాత 1930 మార్చి 31న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రదానం చేయబడింది. హైదరాబాద్లో ప్రతిష్ఠించిన బిఆర్ అంబేద్కర్ విగ్రహం. ఈ విగ్రహాన్ని రామ్ వి సుతార్ రూపొందించారు. ఈ విగ్రహ నిర్మాణానికి 2016లో శంకుస్థాపన జరిగింది. అయితే విగ్రహ నిర్మాణం మాత్రం 2021లో ప్రారంభమైంది. ఈ విగ్రహాన్ని 14 ఏప్రిల్ 2023న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఈ విగ్రహం 360 టన్నులు ఉక్కు మరియు 100 టన్నుల
బ్రాంజ్తో రూపొందించబడింది. 19 జనవరి 2024న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 125 అడుగుల పొడవైన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పేరుతో స్థాపింపబడింది. ఇది 81 అడుగులు ఎత్తైన ప్లాట్ఫామ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం మరియు హైదరాబాద్ మరియు విజయవాడ భారతదేశంలో వరుసగా 5వ మరియు 4వ ఎత్తైన విగ్రహం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 182 మీటర్లు మరియు స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ 153 మీటర్ల విగ్రహాల తర్వాత అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోనే 3వ అత్యంత ఎత్తైన 137 మీటర్లుగా నిలిచింది. భారతదేశంలోని 25 కంటే ఎక్కువ రాష్ట్రాలు అంబేద్కర్ జయంతిని ప్రభుత్వ సెలవు రోజుగా జరుపుకుంటాయి. అవి అండమాన్ మరియు నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మొదలైనవి ఉన్నాయి. అంబేద్కర్ 120వ జయంతిని పురస్కరించుకొని ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 2015లో ₹10 మరియు ₹125 నాణేలను విడుదల చేసింది. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారని మీకు అనిపించి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.